నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు రెహమాన్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఇవాళ తెలుసుకుందాం 846 సీట్లు దేశవ్యాప్తంగా పెరగబోతున్నాయి. దాంట్లోనే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వీటిల్లో అత్యధికంగా పెరిగే అవకాశం ఎక్కువ చూపిస్తున్నారు. చూస్తే ఆల్మోస్ట్ ఏదైతే మ్యాజిక్ నెంబర్ ఉందో అవసరం ఆ 3 స్టేట్ల ద్వారానే అయిపోతుంది. సౌత్ ఇండియాకి బాగా నష్టం జరగబోతుంది అనేది ఎవరైతే ఎక్స్పర్ట్స్ అందరూ అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. దానిపైన అసలు రెహమాన్ గారు ఏమంటారు అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ ఏంటి సార్ అసలు ఈ 846 నెంబర్ ఏదైతే పార్లమెంట్ సీట్స్ పెరుగుతున్నాయో దానిపైన ఎట్లా ఉండబోతుంది? అంటే ఈ 3 స్టేట్స్ ఏదైతే ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు అన్నానో, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వీటితోనే ఆ మ్యాజిక్ నెంబర్ అచీవ్ చేయాలని చెప్పి బీజేపీ చూస్తూ ఉందా సార్? ఖచ్చితంగా. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇంత సడన్గా డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలనే ఉద్దేశం వెనుక కారణం కూడా అదే. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి చట్టసభలో అని చెప్పి ఒక బిల్లు ఉందో, ఇది వాస్తవానికి గతంలోనే ఇది ఆమోదం పొందింది, పార్లమెంట్ ఆమోదం పొందింది. కానీ అప్పుడు 2034 వరకు దీనికి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు దీన్ని ముందుగా తీసుకొచ్చారు, ప్రీపోన్ చేశారు. ప్రీపోన్ చేసి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా అమలులోకి రావాలంటే దాదాపు 280 మంది మహిళలకి అదనంగా సీట్లు కేటాయించాల్సినటువంటి పరిస్థితి. 846లో ఈ నెంబర్స్ 840 మొత్తం అంటే ఒకవేళ 33% అంటే 850లో 240. సో 240 మంది మహిళలకి సీట్లు కేటాయించాలంటే ఇప్పుడు ఎవరైతే పురుషుల ప్రాతినిధ్యం ఉందో అది ఎక్కడ తగ్గిపోతుందనే ఉద్దేశంతో అర్జెంటుగా డీలిమిటేషన్ ప్రక్రియని ఇప్పుడు దీనికి కలిపేస్తున్నారనమాట. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకిస్తే అక్కడ డీలిమిటేషన్ వ్యతిరేకించినట్టు, డీలిమిటేషన్ వ్యతిరేకిస్తే మహిళా బిల్లును వ్యతిరేకించినట్టు, అలా ఇంటర్లింక్ చేసి బిల్లు ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా 3 బిల్లులు ఇవి. ఒకటి 131వ రాజ్యాంగ సవరణ 2026, రెండవది కేంద్రపాలిత ప్రాంత చట్టాల సవరణ బిల్లు 2026, మూడవది సవరణ బిల్లు. మొత్తం 3 బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఈ 3 బిల్లులు ప్రవేశపెట్టడం ద్వారా ఉద్దేశం ఏంటంటే మొత్తం ఏదైతే 543 స్థానాలు ఉన్నాయో ఇవి 850 స్థానాలు అవ్వాలి. 850లో 815 స్థానాలు రాష్ట్రాల లోక్సభ స్థానాలు అయితే మిగిలిన 35 కేంద్రపాలిత ప్రాంతాలు, గోవా కానీ, ఢిల్లీ కానీ, వాటివి పుదుచ్చేరి కానీ వీటి నుంచి వస్తాయి, యూటీ నుంచి. సో ఇక్కడ ఓవరాల్గా ఈ 283 స్థానాలు ఏదైతే మహిళల కోసం కేటాయిస్తారో దాన్ని మ్యాక్సిమం ఏ రాజకీయ పార్టీలు ఏవి వ్యతిరేకించడం లేదు, మహిళలకి రిజర్వేషన్ అనే దాన్ని. కానీ ఇక్కడ డీలిమిటేషన్ అనే దగ్గర ఇక్కడ సమస్య వచ్చి పడుతుంది. ఎందుకంటే వాస్తవానికి గతంలో 2011 జనాభా సెన్సస్ అనేది ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉంది. 2026 సెన్సస్ అనేది ఇప్పుడు ప్రారంభమైంది మొన్నే. కానీ అది పూర్తయి అమల్లోకి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది, ప్రక్రియ కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. సో 2011 సెన్సస్ ప్రకారం వీళ్ళు అమలు చేసినా లేకపోతే లేటెస్ట్ తీసుకుని అమలు చేసినా సరే ఇది దక్షిణాది రాష్ట్రాలకి చాలా అతిపెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణని చాలా గట్టిగా ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఒడిస్సా కానీ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి చెప్పిన రాష్ట్రాలన్నీ ఈ పాపులేషన్ కంట్రోల్ విధానాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో మ్యాండేట్ చేసిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న రాష్ట్రాలు ఉత్తరాదితో కంపేర్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలే. సో అటువంటిప్పుడు ఇక్కడ జనాభా ప్రాతిపదికన మీరు నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఖచ్చితంగా అది దక్షిణాది ప్రాతినిధ్యం ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎందుకంటే దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది జనాభా ఈ 30 ఏళ్లలో చాలా ఎక్కువగా ఉంది. అది అందుకే అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, అందుకే కదా మేము 2026 సెన్సస్ తీసుకోవట్లేదు కదా, 2011 సెన్సస్ తీసుకుంటున్నాం కదా అంటుంది. కానీ వాస్తవానికి 2011 ముందు నుంచే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణని ఖచ్చితంగా అమలు చేస్తూ జనాభాని అరికట్టే విధానంలో కాస్త బాగా ముందుకు వెళ్తున్నాయి. సో అటువంటిప్పుడు ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. అది ఫైనల్గా నేను అదే దాంట్లో చూస్తూ ఉంటే ఎవరైతే యోగేందర్ శర్మ కావచ్చు, లేకపోతే ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నెంబర్స్ ఎక్కడ కూడా మెన్షన్ కాలేదు 846. కానీ ఏదైతే వీళ్ళు ఇండివిజువల్గా ఇన్ని పెరగొచ్చని వేశారు, కానీ అది 846 అయిద్దా లేకపోతే ఇంకే పెరగొచ్చా సార్? లేదు, వాస్తవానికి బిల్లులో అయితే స్పష్టంగా ఉంది 850 సీట్స్ అయితే పెంచరు. 850కి పెరగకుండా 850కి ఒక మార్జిన్ పెట్టేశారు వాళ్ళు. 850 దాటవు ఇంకా
850లో 815 ఏమో స్టేట్స్ నుంచి, 35 ఏమో కేంద్రపాలిత యూటీస్ నుంచి అనేది ఒక ఫిగరు. అయితే ఇప్పుడు ఈ 850లో 815 తీసుకుందాం మనం స్టేట్స్కి సంబంధించి. 815లో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అనేది వాస్తవానికి గతంలో చెప్పింది ఏంటి వీళ్ళు 50% ఆఫ్ ద సీట్ జనాభా ప్రాతిపదిక అంటే రాష్ట్రాల నుంచి కాస్త అబ్జెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 50% ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ సీట్స్ పెంచేలా ఒక ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం చర్చించింది పార్లమెంట్లో ఈ మధ్యన ఇదే నెలలో స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు ఈ బిల్లులు ప్రవేశపెడుతుంది కదా, రేపు ఎల్లుండా దీని మీద చర్చ జరుగుతుంది పార్లమెంట్లో. గురువారం శుక్రవారం రేపు ఎల్లుండా 2 రోజులు చర్చ ఉంటుంది. రేపు ప్రవేశపెడతారు, 2 రోజుల పాటు చర్చ జరుగుతుంది. ఆ చర్చ తర్వాత లాస్ట్లో ఓటింగ్ ఉంటుంది. కానీ ఈ 3 బిల్లులు ప్రవేశపెట్టినట్టు బిల్లుల డ్రాఫ్ట్లో మాత్రం ఎక్కడ 50% అనే ప్రతిపాదన లేదు, ప్రస్తావన లేదు. పాతది ఏదైతే చర్చ అంటే 2011 జనాభా ప్రాతిపదికన చేస్తామంటున్నారు. అంటే ఇక్కడ 2011 జనాభా ప్రాతిపదికన అనేది వీళ్ళు లోక్సభ అసెంబ్లీ సీట్ల పెంపుకు వర్తింపజేస్తున్నారా, లేదా ఈ 2011 జనాభా ప్రాతిపదిక అనేది 50% పెంచేసి ఇంటర్నల్గా అంటే సపోజ్ ఏపీలో ఒక 10 సీట్లు పెరుగుతున్నాయి అనుకోండి, 10 సీట్లు ఎక్కడ ఏ నియోజకవర్గం భౌగోళికంగా ఎలా మార్పు చెందుతుంది అనే దాన్ని ఆధారంగా వర్తింపజేస్తారనేది క్లారిటీ లేదు ఇక్కడ. అయితే ఇప్పుడు దీని కంటిన్యూషన్లోనే చూస్తే కనుక ఏపీ తెలంగాణలో ఏదైతే విడిపోయినప్పుడు 2014లో సీట్స్ పెరుగుతాయి అని చెప్పి చర్చించారు. దానికి కూడా ఏమైనా ఇంటర్లింక్ అయి ఉందా సార్? ఇప్పుడు ఏమైనా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉందా ఈ బిల్లు ద్వారా? ఏమన్నా ఒకవేళ ఈ బిల్లు ద్వారా పెట్టినా పెరుగుతాయి, కానీ 50% ద్వారా కూడా పెరుగుతాయి. అంటే నేను అనేది అసెంబ్లీ సీట్స్, అసెంబ్లీ 2 పెరుగుతాయి. ఇప్పుడు అసెంబ్లీ లోక్సభ పెరిగితే అసెంబ్లీ కూడా పెరగాల్సిందే. ఎందుకంటే ఒక లోక్సభలో 7 అసెంబ్లీ కన్నా మించకూడదు, తగ్గకూడదు అనేది ఒక ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ పెరుగుతాయి, లోక్సభ పెరుగుతాయి, అసెంబ్లీ పెరుగుతాయి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, అందుకని మీకు 2009లో జరిగినటువంటి డీలిమిటేషన్లో ఓవరాల్గా నియోజకవర్గాల భౌగోళికంగా మార్పులు చేర్పులు జరిగాయి తప్ప మీకు సంఖ్య అనేది ఓవరాల్గా 543 దాటలేదు. అది 2009కి ముందు 543 ఉంది, 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు కూడా అదే 543 ఉంది. కానీ నియోజకవర్గాలు కొన్ని రాష్ట్రాల్లో పెరిగాయి, కొన్ని రాష్ట్రాల్లో తగ్గాయి, లేదా మార్పులు చేర్పులు జరిగాయి. 42 నెంబర్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 లోక్సభ ఉన్నాయో 42 అలాగే ఉండింది. అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం జిల్లాల వారీగా కొన్ని తగ్గాయి, కొన్ని పెరిగాయి. ఈస్ట్ గోదావరిలో గతంలో 21 ఉండేది 19 అయినాయి, గుంటూరులో 19 ఉండేవి 17 అయినాయి, కృష్ణాలో 17 ఉండేది 15 అయింది, అట్లా మారింది. సో ఇప్పుడు వీళ్ళు చేసే దాని ప్రకారం అయితే ఏపీలో ఖచ్చితంగా పెరగబోతున్నాయి. ఏపీలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్త 263కు పెరుగుతాయి, 62 లేదా 63 పెరుగుతాయి. ఇక పార్లమెంట్ ఏమో 25 కాస్త వాస్తవానికి ఏదైతే 50% అని ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చిందో దాని ప్రకారం లెక్కేస్తే 25 పార్లమెంట్ కాస్త 25లో సగం అంటే 12, 13 అంటే 38 సీట్లకు పెరగాల్సి ఉంది, 38 లేదా 39. అదే తెలంగాణ అయితే 17 నుంచి 25కు పెరగాల్సి ఉంది, అంతే కదా. కానీ అది పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. కానీ ఇప్పుడు ఈ 2011 సెన్సస్ ప్రకారం కనుక వీళ్ళు ప్రోరాటాన్ని అమలు చేస్తే మనకి 12, 13 సీట్లు పెరగవు, కేవలం 8 లేదా 9 పార్లమెంట్ సీట్లే పెరుగుతాయి ఏపీకి. అంటే ఇప్పుడున్నటువంటి 25 కాస్త 32, 33 అవుతాయి. 38, 39 అవ్వాల్సింది 33 వరకే ల్యాండ్ అవుతాయి. అంటే మనకి ఎంత లాస్ అవుతున్నాయి? దాదాపు 5-6 సీట్లు లాస్ అయిపోతున్నాం మనం. అలాగే తెలంగాణలో మీరేమో లాస్ అంటారు, కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారో పెరిగే రేపు 300+ ఎంపీలు ఎవరైతే పెరుగుతున్నారో ఆ భారం అంతా దేశంలో ఉన్న స్టేట్ చెక్ మీద భారం పడుతుంది, ఇది వీళ్ళందరినీ మళ్ళీ మనం మొయ్యాలి ఖచ్చితంగా అంటా ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే సరిపోద్ది, ఎందుకు ఇవన్నీ అని అంటారు. ఆ ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు రాజమండ్రి ఎంపీ ఉన్నాడు, లేదా కాకినాడ ఎంపీ, లేదా హైదరాబాద్ ఎంపీ. ఈ ఎంపీ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతను డ్యూటీ నిర్వహిస్తున్నాడు, ఎక్కడా ఏం ప్రాబ్లం రావట్లేదు కదా. ఇప్పుడు కొత్తగా పెంచినంత మాత్రాన వచ్చే అడ్మినిస్ట్రేషన్ సౌలభ్యం కొత్తగా అయితే ఇది పెద్దగా అడ్వాంటేజ్ అయితే కలకకుండా ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా అది మా ప్రజాధనం మీద కానీ ప్రభుత్వం మీద కానీ అదనపు భారమే అవుతుంది.
ఎందుకంటే ఒక ఎంపీకి కానీ ఒక ఎమ్మెల్యేకి కానీ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే జీతభత్యాలు కానీ అలవెన్స్లు కానీ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వంపై అదనపు భారమే అవుతుంది. ఇది కేవలం రాజకీయ నిరుద్యోగులు ఏదైతే రాజకీయ పార్టీలకు ప్రయోజనం చేకూర్చే అంశమే తప్ప ఈ అదనంగా సీట్లు పెంచడం వల్ల అది ఎంపీ సీట్లు కావచ్చు, అసెంబ్లీ సీట్లు కావచ్చు, దీనివల్ల ప్రజలకి కొత్తగా ఉపయోగపడేదైతే కొత్తగా ప్రజలకి లబ్ధి చేకూరేదైతే దీనివల్ల ఏమీ ఉండదు. కేవలం రాజకీయ పార్టీలకి లబ్ధి చేకూర్చేందుకు, రాజకీయ పార్టీలకు ఆ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకి అవకాశం కల్పించేందుకు పార్టీలకు బూస్ట్ ఇచ్చే అంశమే తప్ప ఇది పార్టీలకి మరింత మంది రాజకీయ నేతలను తయారు చేసేటానికి వీలు కల్పించే అంశమే తప్ప ప్రజలకి దీనివల్ల కొత్తగా ఒరిగేది లేదు, కొత్తగా నష్టపోయేది కూడా లేదు, లాభపడేది లేదు, నష్టపోయేది లేదు. కేవలం అంటే ఇప్పుడు ఏదైతే సౌత్ స్టేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రేపు వ్యతిరేకంగా మాట్లాడిపోతున్నాయి అనేది ఒక ఇది సార్. ఎందుకంటే రేపు ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గ్యారంటీగా రేపు స్టాలిన్ గారు గెలిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ స్టాలిన్, ఇట్లా ఎలక్షన్ అయిపోయిన స్టేట్స్ అన్నీ కూడా తిరుగుబాటు చేస్తాయా? వాటిలో మన తెలుగు రాష్ట్రం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఎంతవరకు కనిపిస్తాం? వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చట్టసభలో తగ్గిపోతుందనేది అందులో ఎలాంటి సందేహం లేదు, నిర్వివాదాంశం అది. ఎందుకంటే మొత్తం 850 సీట్లు అంటున్నారు వీళ్ళు, అందులో మీరు సగం మ్యాజిక్ ఫిగర్ అంటే 425, ఓకేనా? కానీ ఇక్కడ ఈ 850లో ఇప్పుడు ఉన్నటువంటి 543 850 అవుతాయి. కొత్తగా ఏదైతే సీట్లు పెరుగుతున్నాయో వాటిలో మెజారిటీ సీట్లు నార్త్లోనే పెరుగుతున్నాయి. ఈ 850లో మీరు సౌత్స్లో పెరిగే సీట్లు కానీ ఉన్న సీట్లు కానీ మినహాయిస్తే ఆ సంఖ్యను మీరు మినహాయిస్తే 600 ఎంతో ఉంటాయి, ఇంకా 550 వరకు సీట్లు ఉంటాయి. ఇంకా సౌత్లో సీట్స్ అన్ని ఒక 300 చిల్లర ఉంటాయి సార్, పెరిగే సీట్లు ఎగ్జిస్టింగ్ సీట్లు కలిపి. వీటిని మీరు మైనస్ చేసినారే 500 సీట్లు ఖచ్చితంగా ఉంటాయి ఉత్తరాది నుంచి కేవలం. ఎందుకంటే యూపీ గురించి చెప్తున్నాను, యూపీ ఇప్పుడు 80 ఉన్నాయి, ఇప్పుడు డీలిమిటేషన్ అయితే 138 అవుతాయి, అంతే ఏకంగా 58 సీట్లు పెరుగుతున్నాయి. బీహార్ ఉంది, ఇప్పుడు అక్కడ సమ్వేర్ అరౌండ్ బీహార్ ఏమో 80, బీహార్ 52 సీట్లైనా ఉన్నాయి, అవి మీకు 80 వరకు కానీ 30 సీట్లు పెరుగుతున్నాయి, 82 అవుతున్నాయి, 52 ఉన్నాయి 82 అవుతున్నాయి, 30 సీట్లు పెరుగుతున్నాయి. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇవి గణనీయంగా సీట్లు పెంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఇవి. ఎప్పుడైతే మీరు సౌత్లో సీట్స్ని మీరు 850 నుంచి మైనస్ చేస్తారో ఇంకా ఉత్తరాది ప్రాతినిధ్యం వహించే లోక్సభ సీట్లు ఖచ్చితంగా 500+ ఉంటాయి. పోనీ 500 వేసుకోండి హీనపక్షం, మీకు మ్యాజిక్ ఫిగర్ అంతా 425నే. అంటే ఇక్కడ దక్షిణాదితో మీకు సంబంధం లేదు. ఇంకా దక్షిణాది వాళ్ళ లోక్సభ సీట్లు పరిగణలో తీసుకున్నా తీసుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది సీట్లతో ఏ పార్టీ అయితే ఆ పార్టీ, అది బీజేపీ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఏ పార్టీ అయితే ఆ పార్టీ దక్షిణాదితో సంబంధం లేకుండా కేవలం ఉత్తరాది సీట్ల ఆధారంగా మ్యాజిక్ ఫిగర్ని ఈజీగా సాధించవచ్చు. అంటే ఉత్తరాది రాష్ట్రాలని ప్రయోజనం చేకూర్చే విధంగా మేనిఫెస్టో వాళ్ళు రూపకల్పన చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే ఉత్తరాది దక్షిణాది ఫీలింగ్ ఉంది, అది గతంలో యూపీఏ కూడా చూపించింది, ఇప్పుడు ఎన్డీఏ కూడా చూపిస్తుంది. ప్రతి ఏ పార్టీ, అది కాంగ్రెస్ లెడ్ యూపీఏ అయినా అదే పరిస్థితి, బీజేపీ లెడ్ ఎన్డీఏ అయినా అదే పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాలకి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే కంపేర్ చేస్తే వాళ్ళకి కల్పించేంత ప్రయోజనాలతో కల్పిస్తే ఇక్కడ కల్పించే ప్రయోజనాలు ఎప్పుడూ చాలా తక్కువే ఉంటాయి. సో దక్షిణాదిలో ఖచ్చితంగా ఇది ఒక చాలా పెద్ద షాకు. కేవలం దక్షిణాది ప్రమేయం లేకుండా, దక్షిణాది ప్రాతినిధ్యం లేకుండా, వీళ్ళ ప్రాధాన్యత లేకుండానే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ మీట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా చట్టసభలో వీళ్ళ వాల్యూ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అందుకే ఎంకే స్టాలిన్ ఒక వార్నింగ్ ఇష్యూ చేశాడు ఆయన. ఇదే కనుక మీరు కొనసాగిస్తే హైబ్రిడ్ విధానంకి అమలు కాకుండా మీరు ప్రోరాటా కనుక వెళితే మాత్రం ఖచ్చితంగా తమిళనాడు మొత్తం స్తంభించి తీరుతామని చెప్పి ఆయన ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు. స్తంభించి తీరుతామంటే తమిళనాడు జీఎస్టీలో ఆల్ ఓవర్ ఇండియాలో మంచి జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో చాలా ఎక్కువ ఫండ్స్ తమిళనాడు నుంచి ఎక్కువ ఫండ్స్ అందుతున్న రాష్ట్రంగా, మంచి గ్రోత్ ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి రాష్ట్రం. సో అవన్నీ ఆపేశారనుకోండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే. అదే సమయంలో కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే పక్కన పెట్టండి, ఇంకా ఎకనామికల్ గ్రోత్ అంతగా లేదు. ఖచ్చితంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఇదే విధంగా ముందుకు పోయి
తమిళనాడు ఏదైతే ఒక స్టాండ్ తీసుకుందో దానికి సమర్థనీయంగా ఉంటే ఖచ్చితంగా దక్షిణాది నుంచి ఒక వాయిస్ గట్టిగా వినిపించడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అటు చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ వైఎస్ జగన్ కానీ ఇద్దరు ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో కనీసం ఈ బిల్లు వరకు అయినా సరే వీళ్ళకి అసలు ప్రతిఘటన వీళ్ళకి అభ్యంతరాలు కానీ గట్టిగా తెలియపేస్తే అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో సౌత్ యొక్క వాయిస్ వినిపించడానికి ఒక అవకాశం కలుగుతుంది. సార్ ఇంకొక మేజర్ అంశం ఏదైతే ఉందో మనం నిన్న కూడా మనం దీని గురించి మీరు ఒక వీడియో చేశారు. చేసిన తర్వాత కూడా మనం అబ్జర్వేషన్ అని చూస్తే కనుక ఏదైతే సుప్రీంకోర్టు ఉందో సుప్రీంకోర్టు సిజేఐకి అంటే ఎవరైతే సుప్రీంకోర్టు సిజేఐ ఉన్నారో వాళ్ళు మన ఎలక్షన్ కమిషన్కి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పింది. ఏంటంటే నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఏంటి సార్, అసలు అది ఎంత ప్రభావం ఉండబోతుంది సార్? ఆ నోటీస్ అనేది వాస్తవానికి ఆయన ఎవరు అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఒక లాయరు. ఆయన పబ్లిక్ లిటిగేషన్ ఎక్కువ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఎక్కువ వేస్తుంటారు ఆయన ఇటువంటి ప్రజలకు సంబంధించి. ఆయన కొంచెం అటువంటి పిల్స్ విషయంలో కాస్త ఫేమస్, కొంచెం ఖచ్చితమైన డేటాతో వేస్తుంటారు. చాలా కాలంగా ఎలక్షన్ కమిషన్ తీరుపై, ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్వహణపై, ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న పోకడిపై చాలా విమర్శలు చాలా కాలంగా వస్తున్నాయి. వన్ సైడ్గా పోతుందని రాహుల్ గాంధీ కూడా ఓట్ చోరీ తను బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ స్టేట్స్లో అమలు జరుగుతున్నటువంటి SIR ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది. అనుకూలంగా లేని రాష్ట్రాల్లో దాదాపు 80 లక్షలు, 90 లక్షలు, 60 లక్షలు ఓట్లు డిలీట్ చేస్తున్న పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో 90 లక్షలు, తమిళనాడులో 70 లక్షలు ఇష్టం వచ్చినట్టు ఓట్లు డిలీట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పార్టీలకి, వాళ్ళకి కావాల్సినటువంటి పార్టీలకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఈ ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్లో జరిగినటువంటి ఒక మిస్చీఫ్ ఏదైతే ఉందో పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఎందుకంటే అక్కడ ఫామ్ 17A ఫామ్ 20కి మధ్య డిఫరెన్స్ 52 lakhs ఓట్స్ ఉన్నాయి. అంటే పోలైన ఓట్ల కంటే కౌంట్ అయిన ఓట్లు 52 లక్షలు అదనంగా లెక్కించినటువంటి పరిస్థితి. దీని మీద ఎలక్షన్స్ కమిషన్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. అదేవిధంగా ఈ ఘోస్ట్ ఓటింగు, ఇంపర్సనేషను, తర్వాత డూప్లికేట్ ఓటింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు సమాధానం చెప్పడం లేదు. ఆధార్ చూసి మనం ఓటేస్తున్నాం కానీ ఆధార్ లింక్ చేయడం లేదు. ఇక్కడ మీరు ఓటేసేటప్పుడు కనుక ఐరిస్ అండ్ ఫింగర్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకుంటే డూప్లికేట్ ఓటింగ్, ఘోస్ట్ ఓటింగ్ అనేది చెక్ పడిపోతుంది. ఒకటి. రెండవది అత్యంత ముఖ్యమైనది పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఆర్టికల్కి అనుసంధానంగా చెప్పొచ్చు. ఏదైతే రియల్ టైం ఓటింగ్ ఏదైతే ఉంటుందో, అంటే ఏ టైంలో ఏ బూత్లో ఏ నియోజకవర్గంలో ఎంత ఓటింగ్ అవుతుంది, ఓవరాల్ డేటా అనేది ఎప్పటికప్పుడు డేటా వచ్చేస్తుంది. రియల్ టైం ఓటింగ్ అనేది ఈజీగా యాక్యురేట్గా తెలుస్తుంది. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కథలు చెప్తుంది కదా, సాయంత్రం 6 తర్వాత ఒక ఓటింగ్, 8 తర్వాత ఒక పర్సెంటేజ్, రాత్రి 12 గంటలకు ఒక పర్సెంటేజ్, 4 రోజుల తర్వాత కూడా ఫైనల్ పర్సెంటేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది 2024 ఎన్నికల్లో. సో ఆ పరిస్థితికి చెక్ పెట్టవచ్చు. ఈ రియల్ టైం ఓటింగ్ కూడా దీనివల్ల అవైలబిలిటీ సాధ్యమవుతుంది. సో అందుకే ఈయన అశ్విని కుమార్ ఉపాధ్యాయ బిల్ వేశారు. ఈ ఫింగర్ అండ్ ఐరిస్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కనుక ఓటు వేసేటప్పుడు దానికి లింకప్ చేస్తే ఇవన్నీ ఏదైతే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం డూప్లికేట్ ఓటింగ్, ఘోస్ట్ ఓటింగ్ అనేది జరగదు, మాల్ ప్రాక్టీసెస్ ఉండవు అనేది ఆయన ఉద్దేశం. సో ఆయన ఇచ్చినటువంటి డేటా కానీ ఆయన బిల్ కానీ సహేతుకంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టు భావించి ఎలక్షన్ కమిషనర్కు, కేంద్ర ప్రభుత్వానికి, ఇటు స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్కి ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసింది. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామం. దీన్ని కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఎంత సీరియస్గా తీసుకుంటాయి, సుప్రీంకోర్టులో ఇది ఎంత సీరియస్గా నడుస్తుంది అనేది దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. జరిగితే మాత్రం నిజంగా మంచి పరిణామం. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us.